వింటర్ వచ్చేసింది, చలి చంపేస్తోంది, జలుబు చేసేసింది, తకిడితా తీయండి జర్కిన్స్, జాకెట్స్, మంకీ క్యాప్స్, మఫ్లర్స్, రొమాంటిక్ ప్లే లిస్ట్. ఈ మధ్య స్పూఫ్ సాంగ్స్ విని చాలా పాడైపోతున్నాను. నేనేమో నిన్న డ్రైవ్ చేస్తూ అమ్మడు లెట్స్ వేర్ స్వెటర్ అంటే దానికి మళ్ళీ బ్రహ్మి గారిని వేసి తకిడితా అని మేమేసా. ఎల్లో చొక్కానే ఇందాకే వేసాను, నల్ల కళ్ళద్దాలిప్పుడే పెట్టాను, బయట ఎండున్నా సరే చంపేస్తున్నది అమ్మడు లెట్స్ వేర్ స్వెటర్. నాకు ఇంకా మోటివేషన్ వచ్చేస్తుంది. ఎనీవే ఫర్ ఫన్, బట్ లాంగ్ టైమ్ నో సీ, గుడ్ గ్యాప్, మచ్ నీడెడ్ గ్యాప్. ఏదో ఏముంది, రోజు పప్పు అన్నం పెరుగన్నం అని చెప్పి చేసేయచ్చు, కానీ ఏదో చేసేస్తే ఏదోలానే ఉంటుందని ఏదేమైనా పర్లేదు మంచి రెసిపీతోనే ఆర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించే దాంతోనే చేద్దామని అంత హడావిడి పడలేదు. ఇకపోతే వింటర్ వచ్చింది కదా, సరే సూప్స్ చేద్దాం. రెసిపీ చాలా రీసెర్చ్ చేసి అన్ని తెచ్చుకొని ఇవాళ ఫైనల్లీ వీడియో చేయడం కుదిరింది. లెట్స్ డూ ఇట్. దాని మీద బేకింగ్ పేపర్ వేసా. ఎంత బాగుందా కదా. ఇవి గుమ్మడికాయ ముక్కలు, ఈ బేబీ టొమాటోస్. యాక్చువల్లీ నార్మల్ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు, కాంప్లికేట్ చేసుకోకర్లే మన రెసిపీని, మన దగ్గర ఉన్న వాటితో చేసేయడమే. ఓకే, ఇవి క్యారెట్స్, ఆనియన్ అండ్ దెన్ గార్లిక్. మరి వాళ్ళు పాస్ట్ గా ఇలాగే పెట్టారు. యాక్చువల్లీ మనం బేక్ చేసి కాంప్లికేట్ కూడా చేసుకోగల రెసిపీని మీకు కుదిరినట్టు ఇది అవెన్ లో పెట్టకుండా ఇంకెలా అచీవ్ చేయొచ్చు అన్న క్లారిటీ ఉంటే చేసేయచ్చు మీరు. ఓకే, ఇప్పుడు పెనం మీద పెట్టేసి కూడా మనం మూత పెట్టి చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను, ఏం అనుకోకండి. ఓకే, దాని తర్వాత ఆలివ్ ఆయిల్ కొంచెం కాస్ట్లీయే, కానీ ఇలా మనకు కావాల్సినంత పోర్షన్ లో కొనుక్కోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఇస్తే కొంచెం టేస్ట్ ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ఈ స్టేజ్ లో మనం మల్టిపుల్ విధాలు చేసుకోవచ్చు. పెనం మీద పెట్టుకుని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. మన అల్టిమేట్ గోల్ ఏంటి, అవి ఉడకాలి. సో అఫ్ కోర్స్ ఒక్కొక్క విధానానికి ఒక రుచి వస్తుంది, బట్ మన దగ్గర ఉన్న ఏది బెస్ట్ అయితే అది చూస్ చేసుకోండి. ఓకే, నేను నా దగ్గర అవెన్ ఉంది, వాడట్లేదు, దానికి కూడా లైఫ్ ఇద్దామని చెప్పి ఇలా. ఇదేమో మిక్స్డ్ హర్బ్స్, మా అక్క దుబ్బేసా, దానికి తెలియదు నేను తీసుకున్నట్టు. minutes ఆర్ ఇంకొంచెం ఎక్కువ పట్టేట్టు. లెట్స్ సీ. వండుతున్నట్టుంది. ఈ లోపల పాట పాడినా చాలా టైం పట్టేట్టుందిరా, నాకు ఆవేనంటూ అర్థం అవ్వట్లేదు. ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా గదుగా, నిన్న రాత్రి పీడకాల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా, కలలు గన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా, కలతల నీ కిలకిలతో తరిమేయవ చిలకమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళతో రోజు దీపావళి. ఓ దోమలు కూడా వైపోతున్నాయి నా పాటకి. ప్రాబబ్లీ ఈగ అంటే నాని అంటే నా ఫేవరెట్. నా మైండ్ అంతా అక్కడ అవెన్లో వెజిటబుల్స్ ఏమవుతున్నాయని రన్ అవుతుంది. ఇది 10వ టేక్, బట్ పర్లేదు. అన్నిసార్లు పర్ఫెక్షన్ కోరుకోకూడదు, కొన్నిసార్లు జస్ట్ బీ ప్రెజెంట్. దిల్ खुल के गाओ रे, ठीक है अभी जाती हूँ उधर क्या हो रहा कुछ तो हो रहा. సో ఇప్పుడే తీసాను, నాకు ఆల్మోస్ట్ ఉడికే అనిపిస్తుంది. ఇగో ఇలా మెత్తగా అయింది. సో ఇప్పుడు మిక్సీలోకి తీసుకోవాలి. స్మెల్ మాత్రం మామూలుగా లేదు మచ్చ, ఎంత కలర్ఫుల్ గా ఉందండి. గార్లిక్, పంప్కిన్, క్యారెట్, టొమాటోస్, ఆనియన్స్. కొంచెం ఫిల్టర్ చేసా. యాక్చువల్లీ ఫిల్టర్ చేసే కూడా పెద్ద వేస్ట్ ఏం పోలేదు. ఎక్కడైనా చిన్న అలా ఉంటే అవన్నీ ఫిల్టరే.
చికెన్ సూప్ యాక్చువల్లీ క్రీమీగా ఉంటుంది. టెక్స్చర్ ఏంటి ఎలా ఉందని అనుకోకండి. కమ్మా. ఇప్పుడు ఇందులో కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. ఇందులో హాట్ లో పడింది చూసారా? వావ్, ఇట్స్ సో క్రీమీ. ఇప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పెప్పర్ పౌడర్. ఆగవే బాబు. తగినంత అబ్బా తగినంత ఉప్పు. వేసుకుందాం. భలే ఇంట్రెస్టింగ్ ఉందిరా. దీని మీద మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవచ్చు. అమ్మ ఇదేమో టెంపరేచర్ దీని మీద తగ్గించలేదు, ఇదేమో పైకి వేస్ట్ అయిపోతుంది సగం. కొంచెం అలా గార్లిక్ టేస్ట్ తెలుస్తూ కొంచెం స్వీట్ గా తిరిపి. టేస్ట్ చూస్తా, ఎక్కువ అంతా చూస్తా. పంకిన్ సూప్ ఇలా థిక్గా ఉంటుంది. మా నాన్న కొంచెం లిక్విడ్ ఉండాలేమో అన్నారు. లేదు నాన్న, ఇది టొమాటో సూప్ వేరే సూప్లా కాదు, ఇది ఇదే అని చెప్పాను. ఇలా తిరిపోయింది. ఆహా, పంకిన్, పెప్పర్, గార్లిక్. చాలా చాలా బాగా వచ్చింది. చాలా హెల్దీ మనకి ఇది. ఇప్పుడు మీరు ఒక్కసారి పంకిన్ సూప్ అని గూగుల్లో ఎతికితే దాని బెనిఫిట్స్ 1-2 కాదు, ఎప్పుడన్నా ఇలాగా స్పెషల్లీ వింటర్స్లో ఎప్పుడు చూసినా బిర్యానీలు, పులావులు, పకోడీలు, చెకోడీలు కాకుండా చక్కగా ఇలా హెల్దీగా చేసుకుంటే మీ స్టమక్ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. ఇంకా దీనిలో వంక పెట్టడానికి ఏం లేదురా, అంత బాగుంది. మీకు మాట్లాడే లోపల అయిపోయింది. అది మా ఇంట్లో వాళ్ళు తినిపించేసి వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ సూప్తోనే వస్తాను. 5 చేద్దాం. పులావులకు బ్రేక్ ఇద్దాం. చెయ్యి అయినా స్పూన్ అయినా మన కోట. మనకు నచ్చినట్టు వచ్చినప్పుడు నచ్చిన వాళ్ళకి ఇస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ వైబ్. మాకు అలా ఇస్తూ ఉంటారు. నేనేమన్నా చేస్తే అలా ఇస్తాను. బాయ్.